ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మిమ్మను స్వాగతిస్తున్నాం. ఈ దినము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం నుండి 18వ వచనాల వరకు ధ్యానించుకుందాం. కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తము కృతజ్ఞత స్తుతులు విస్తరింప చేయులాగున సమస్తమైనది మీ కొరకై ఉన్నవి. కాగా విశ్వసించి తిని గనుక మాటలాడి తిని అని వ్రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మ గలవారమై ప్రభు అయిన యేసును లేపినవాడు యేసుతో మమ్మును కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలువబెట్టునని ఎరిగి మేమును విశ్వసించుచున్నాము గనుక మాటలాడుచున్నాము. కావున మేము అధైర్యపడము. మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకన శ్రమ మా కొరకై అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగచేయుచున్నది. ఎలెనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ వాక్య భాగములో అపోస్తలుడైన పౌలు చాలా లోతైన ఒక అద్భుత సత్యాన్ని మనకు వివరించడానికి ఈ యొక్క వచనాల ద్వారా ఆయన ప్రేరేపించబడి వ్రాస్తున్నారు. ఆయన తెలియచేసింది ఏంటంటే, దేవుని యొక్క కృప ఎక్కువ మందికి ప్రబలినట్లుగా దేవుని మహిమ నిమిత్తము కృతజ్ఞతస్తులు విస్తరింపచేయులాగున సమస్తమైనవి మీ కొరకు ఉన్నవి. మనం అందరము కలిసి దేవునికి కృతజ్ఞతస్తులు చెల్లిస్తూ విస్తరించేలాగున కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తము అది ప్రవహిస్తుంది. అనేక మంది జీవితానికి అది ప్రేరేపిస్తుంది. అది మన కొరకై, మీ కొరకై అది ఉన్నది అని అపోస్తలుడు పౌలు చెప్తా ఉన్నాడు. నిజమే, కృప లేకపోతే ఎవరు కూడా దేవుని మహిమను చూడలేరు. దేవుని యొక్క కృపను బట్టి ఎక్కువ మంది దేవుని మహిమ చూచుటకు సంసిద్ధత పరచబడుతున్నారు. కృప పొందిన వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ విస్తరించేలాగున సమస్త కార్యములు దేవుడు జరిగిస్తున్నాడు. కృప లేనిదే మనం దేవునికి మహిమ పరచలేము. కృప మన అధోగతి నుంచి ఒక స్థితిమంతులుగా చేస్తూ ఉంది. కృప మనకు ఒక ఉన్నత స్థితికి నడిపిస్తుంది. అయితే కాగా విశ్వసించి తిని గనుక మాటలాడి తిని అని వ్రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మ గలవారమై అపోస్తలుడు పౌలు అంటున్నాడు, నేను విశ్వాసము కలిగి ఉన్నాను కాబట్టి దేవుని గురించి మాట్లాడుతున్నానని. అదేనండి, దేవుని పట్ల కనుక సరైన విశ్వాసం లేకపోతే మనం మాట్లాడలేము. ఈ మధ్యకాలంలో చాలామంది విశ్వాసహీనులు, భ్రష్టులైన వారు క్రీస్తును విమర్శిస్తున్నారు. వారికి క్రీస్తుని గురించి విషయాలు ఏమీ తెలియదు. మూర్ఖపు హృదయం కలిగి మూర్ఖత్వంతో వారు విమర్శించుకుంటూ పోతున్నారు. కానీ వాస్తవానికి అపోస్తలుడు పౌలు చెప్తా ఉన్నాడు, ఎవరైతే విశ్వసిస్తున్నారో వారు ప్రభు గురించి మాట్లాడుతున్నారు, ప్రభు గురించి వారు జీవిస్తున్నారు. విశ్వాసం ఉంచం కాబట్టి ఆయన గురించి మాట్లాడుతున్నట్లుగా వ్రాయబడినట్లుగా విశ్వాసంతో కూడిన ఆత్మ గలవారమై మనం ఉన్నాము. విశ్వాసంతో కూడిన ఆత్మ గలవారై ప్రభు అయిన యేసును లేపినవాడు యేసుతో మమ్మును కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలువబెట్టునని ఎరిగి మేమును విశ్వసించుచున్నాము గనుక మాటలాడుచున్నాం. ఒక అద్భుతమైన విషయం ఇక్కడ అపోస్తలుడు పౌలు వ్యక్తపరుస్తున్నాడు. ప్రభు అయిన యేసును లేపినవాడు మహిమగల దేవుడు.
ఆ దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తును లేపి ఉన్నాడు కనుక యేసుతో కూడా మమ్మును కూడా ఆయన లేపుతాడు. ఎందుకంటే విశ్వాసం ఉంచిన వారు ఆయనతో పాటు లేపబడతారు, సజీవులుగా జీవిస్తారు. కేవలం మా వరకే కాదు, మీతో కూడా లేపి తన ఎదుట నిలువబెట్టునని ఎరిగి మేమును విశ్వసించుచున్నాము గనుక మాట్లాడుచున్నాం. మమ్మును లేపేవాడు మీతో కూడా తన ఎదుట నిలబెట్టడానికి మిమ్మును కూడా లేపుతాడు. కనుక ఈ విషయంలో మేము విశ్వాసము కలిగి ఉన్నాం. దేవుని పట్ల విశ్వాసం కలిగిన వారు ఆయన చనిపోయినను బ్రతుకును. బైబిల్లో యోహాను సువార్తలో యేసు ప్రభువారు అంటారు, నేను పునరుత్థానమును జీవమునై ఉన్నాను, నా యందు విశ్వాసముంచువాడు నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచువాడు ఎన్నటికి చనిపోడు. ఆ మాటలో పరమార్థం ఏమిటంటే, ఎప్పుడైతే మనం విశ్వసిస్తున్నామో మనం క్రీస్తుతో కూడా సజీవంగా పునరుత్థానులై జీవిస్తాం. జీవించి మరల చనిపోము, ఆయనతో పాటు పరలోక రాజ్యంలో శాశ్వత కాలం నివసిస్తాం. ఇది యేసుప్రభువారు అద్భుతంగా తెలియచేశారు. అది అపోస్తలుడు పౌలు తెలియచేస్తున్నాడు. కావున మేము అధైర్యపడము. మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. ఈ మాట చాలా ప్రాముఖ్యమైనది. చాలాసార్లు మనము ఎవరి మాటలకు కానీ వ్యతిరేకమైన పరిస్థితులకు కానీ అధైర్యపడకుండా, ఏమాత్రం కృంగిపోకుండా మా బాహ్య పురుషుడు అనగా శరీరము కృషించిపోతున్నను, ఆంతర్య పురుషుడు అనగా ఆత్మ దినదినానికి నూతనపరచబడుచున్నాడు. ఆత్మలో ధైర్యం కలిగి, బలము కలిగి, శక్తి కలిగి ఉంటే ఖచ్చితంగా మనము దైవికమైనటువంటి అనుభూతి కలిగి ఉంటాం. శరీరము కృషించిపోతున్నా సరే యేసుప్రభువారు అన్నారు, శరీరము బలహీనమే కానీ ఆత్మ సిద్ధము. మీరు ఏ విషయమైనా జయించడానికి మీ ఆత్మ సిద్ధంగా ఉండాలి. ఇక్కడ అంతరంగ పురుషుడు అనగా ఆత్మ. ఈ ఆత్మ దినదినానికి నూతనపరచబడుచున్నాడు. దేవుని మాటలు వింటూ, దేవుని వాక్యం బట్టి జీవిస్తూ నూతనపరచబడుచున్నాడు అన్న సంగతి మనము గుర్తించగలగాలి. దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తూ ఉంది. కనుక మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము. కనుక క్షణమాత్రముందు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగ చేయుచున్నది. చాలా ప్రాముఖ్యమైన విషయం ఇది. దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానిస్తున్నాం. చాలామంది అన్యులు, క్రైస్తవేతరులు, వారికి కనబడాలి, ఒక విగ్రహం కనబడాలి, ఒక రాయి కనబడాలి, ఏదో ఒక దృశ్యం అనేది కనబడినప్పుడే వారు దేవత ఉంది, దేవుడు ఉన్నాడు అంటారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించిన వారు విశ్వాసం అనేటువంటిది నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువు. దేవుడున్నాడు అనేది క్రైస్తవులు నమ్ముతారు, కానీ ఏ రూపంలో ఉన్నారు ఏమిటనేది వాళ్ళకి అనవసరం. దేవుడున్నాడు, ఆయన సహాయం చేస్తాడు, ఆయన తోడు ఉంటాడు, ఆయన నడిపిస్తాడు, ఆయన అద్భుత కార్యసిద్ధి కలుగ చేస్తాడు అనేది అద్భుతంగా నమ్ముతారు. అదే అన్య జనగము దేవత ఉంది కానీ పలానా చోట ఉండిపోయింది, పలానా ఊర్లో ఉండిపోయింది అని మొక్కుకుంటారు. దాని గురించి భిన్నంగా మాట్లాడతారు. అందుకే దృశ్యమైన వాటిని మేము చూడట్లా, అదృశ్యమైన వాటిని నిదానిస్తున్నాం. క్రైస్తవ ప్రతి బిడ్డలు కూడా కనబడినట్టు వాటిని పూజించడం కాదు, కనబడని అదృశ్యమైన దైవికమైన అనుభూతిని నిదానించి చూచుచున్నాము. గనుక క్షణమాత్రమందు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగ చేయుచున్నది. మేము అనిత్యమైనటువంటిది లేక కనబడని అదృశ్యమైన వాటి మీద నిదానిస్తున్నాం. కనుక కొద్ది రోజులు లేక కొన్ని శ్రమలు మాకు సంభవించినప్పుడు ఆ శ్రమ
మాకు ఏమాత్రం పట్టింపు లేదు. క్షణమాత్రం ఉండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగచేస్తుంది. ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆ ప్రాబ్లమ్స్ మాకు ఏమాత్రం ఇబ్బందికరంగా కాదు. అది మాకు మహిమ భారమును మహిమ కలుగచేస్తుంది. కనుక మేము మహిమ గలవారమై దేవుని మహిమ కొరకు జీవించువారమై ఉండగలము అని చెప్పి తెలియచేస్తా ఉన్నామని చెప్పి అపోస్తలుడైన పౌలు తెలియచేస్తా ఉన్నాడు. ఈ వచన భాగములో ఏలైనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ఎంత అమూల్యమైన మాట చూసారా? దృశ్యమైనవి కనబడుతున్నది అది అనిత్యములు. ఈరోజు కనబడుతుంది, రేపు అది మాయమైపోద్ది, అది చెడిపోద్ది, పడిపోద్ది. కానీ అదృశ్యమైనవి అనగా దేవుడు నిత్యముంటాడు. ఆయన మన విశ్వాసం బట్టి మనతోనే ఉంటాడు, మనలో ఉంటాడు. తన మహిమ కొరకు మనల్ని వాడుకుంటాడు. అద్భుత కార్యములు మన జీవితంలో జరిగిస్తాడు. ఈ విషయంలో మనము జాగ్రత్త పడాలి. ఆధ్యాత్మికంగా మన జీవితంలో ముందుకు సాగే సామర్థ్యత కలిగి ఉండాలని దేవుని వాక్యమును బట్టి మనం గ్రహిస్తున్నాం. కనుక దేవుడు దృశ్యమైనవి అది అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములని అపోస్తలుడైన పౌలు ద్వారా తెలియచేస్తూ ఆయన అదృశ్య గుణలక్షణములను మన జీవితానికి స్థిరత్వం పరిచి తన నామానికి మహిమకరణ బిడ్డలుగా మనను వాడుకునేలాగున రండి తలలుంచుకొని ఆయనకు ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ప్రభువా, మీరు మీ అదృశ్యమైన గుణలక్షణాలు మా జీవితంలో కనుపరిచి మీకు మహిమకరణ బిడ్డలుగా ప్రభు మమ్మల్ని చేస్తున్నందుకే స్తోత్రాలు. ఈరోజు విన్న వాక్యమును బట్టి ప్రభు మా జీవితాలకు దీవించి మీ నామానికి మహిమకరంగా ప్రభువా నిత్యుడైన దేవుడు, నిత్యుడైన దేవుడవు ఈ అనిత్యమైన లోకములో వాటిని మేము చూడక ప్రభువా నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవా మీరు నిరంతరము ఉన్నవారు. మీ అందు విశ్వాసం ఉంచి మేము కూడా అట్టి అనుభూతి కలిగిన వారమై మీకు మహిమకరంగా జీవించే భాగ్యం అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనలను దీవించునుగాక.